అయ్యో, పల్లవి సంగతి పక్కన పెట్టు సాన్విక. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ ఫ్యూచర్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. సాన్విక, గుండమ్మని దెబ్బ కొడితే పల్లవి డిస్టర్బ్ అవుతుందనుకుంటే వేరే ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ యాక్సిడెంట్ చేయడం ఏంటి? నాతో ఒక్క మాటైనా నువ్వు చెప్పాలి కదా. మమ్మీ, ఇప్పుడేమైందని ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? గుండమ్మకి యాక్సిడెంట్ చేసింది నువ్వే అని తెలిస్తే? ఎలా తెలుస్తుంది మమ్మీ? తెలిసే ఛాన్సే లేదు. యాక్సిడెంట్ చేసి వెంటనే వచ్చేసాను కదా. అబ్బా సాన్విక, నువ్వు ఎంత ఫూలిష్ గా ఆలోచిస్తున్నావో తెలుసా? నువ్వు యాక్సిడెంట్ చేసి వచ్చేసినా గుండమ్మని గుద్దింది నీ కారే అని, ఆ కార్ డ్రైవ్ చేసింది నువ్వే అని ఎవిడెన్స్ లో అవి ఇవి దొరికితే అక్కడ సీసీ కెమెరాలు ఏవి ఉండవనుకుంటున్నా. యాక్సిడెంట్ అంటున్నావు? కొంప తీసి రోడ్డు మీద ఎవరినైనా గుద్దేశావా ఏంటి? నాకు తెలిసే నీ ర్యాష్ డ్రైవింగ్ తో ఏదో ఒక రోజు ఇలాంటిది తీసుకొస్తావని తెలుసు. ఆపండి అత్తయ్య గారు. ఏంటి ఆగేది? అది యాక్సిడెంట్ చేసి వచ్చానట్టుంటే నన్ను నోరు మూసుకోమంటావేంటి? అత్తయ్య గారు, తనేమీ యాక్సిడెంట్ చేసి రాలేదు. తను వస్తూ ఉంటే రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయిందంట. ఆ విషయమే చెప్తోంది. అవునా? అవును. అమ్మయ్యా, పోనీలేవే. నువ్వెక్కడ యాక్సిడెంట్ చేసావో రేపటి నుంచి జైల్లో కూర్చుని నువ్వెక్కడ చెప్పకూడదు తినాల్సి వస్తుందో అని నేను భయపడి చచ్చానే. దేవుడి దయ వల్ల గుండమ్మకి యాక్సిడెంట్ జరిగింది. పల్లవి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది అనుకుంటే పల్లవి కాన్సన్ట్రేషన్ చెయ్యలేను అన్నా ఇంతలా ఎంకరేజ్ చేస్తుందేంటి? ఎంతైనా కన్న పేగు కదే. ఆ విషయం గుండమ్మకి తెలియకపోయినా ఆ తల్లి పేగుకి తెలిసి బిడ్డ బాగు కోసం ఓ ఆరాట పడిపోతుంది. నిన్న జరిగిన యాక్సిడెంట్ లో ఆ గుండమ్మ చచ్చుంటే పీడ పోయేది. చెప్పండి ఆంటీ. ఏంటక్షిత, గుండమ్మకి ఎలా ఉంది? యాక్సిడెంట్ జరిగినా ఇంకా బ్రతికే ఉంది. మరి పల్లవి ఎలా ఉంది? గుండమ్మకు అలా జరిగినందుకు చాలా డిసప్పాయింట్ అయింది. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయింది. సో నువ్వు కోరుకున్నది జరిగినట్టేగా? మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. కానీ గుండమ్మకి యాక్సిడెంట్ చేసిన వాడెవడో ఇంకొంచెం బలంగా కొట్టుంటే మనకి ఆ డే లేకుండా పోయేది. యాక్సిడెంట్ చేసింది మరెవరో కాదు, మన సాన్వికానే. ఏంటంటే మీరు చెప్పేది? అవునక్షిత, గుండమ్మని యాక్సిడెంట్ చేసింది నేనే. ప్రాణం పోయే ఉంటుందనుకున్నాను, కాని బ్రతికేసింది. అయినా పర్వాలేదులే. ఆ గుండమ్మని కన్న తల్లిగా భావించే ఆ పల్లవికి ఇది చాలా పెద్ద దెబ్బ. ఖచ్చితంగా కాన్సంట్రేషన్ చెయ్యలేదు, పోటీలో పార్టిసిపేట్ చెయ్యలేదు. సో విన్నర్వి నువ్వే. నీకోసం ఏం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను అక్షిత. థ్యాంక్ యూ ఆంటీ. సో నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఓకే. ఏంటి మమ్మీ నువ్వు అంటుంది?
దేని గురించి? ఏ ఏంటే బాగుతున్నావు? నేనేం బాగలేదు. మరి చరణ్తో నీకేంటి డిస్కషన్? ఎందుకొచ్చావని అడిగాను. తను నా కోసం వచ్చాడు. చెప్పాడు నీకు ట్రైనింగ్ ఇచ్చేసి సింగర్ గా కాంపిటీషన్ లో నేను గెలిపించేస్తాడంటగా. ఖచ్చితంగా గెలిపిస్తా. పట్టుదలుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. అబ్బో, ఏది ఆ మొక్కకున్న 2 ఆకులు పీకు. తెచ్చాను. ఏంటి ఇప్పుడు? ఇప్పుడు వాటిని ఇందాక ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే అతికించి. ఆ? నీకున్న పిచ్చా? ఎలా అతుక్కుంటాయి? మరి పట్టుదలుంటే ఏదైనా సాధించొచ్చన్నాడు కదా. కొటేషన్స్ కొట్టడం కాదు. నేను కొటేషన్ కొట్టడం లేదు, జరగబోయేది చెప్తున్నాను. ఈ కాంపిటీషన్లో తనే గెలుస్తుంది, నువ్వు ఓడిపోతావు. మా అమ్మకి యాక్సిడెంట్ అయి బెడ్ మీద ఉందని డిస్టర్బ్ గా ఉన్నాను. పాట మీద కాన్సన్ట్రేట్ చేయలేను అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరే హోప్ ఇచ్చారు. నా వల్ల కాదు, నేను గెలవలేను అని చెప్పినా మా అమ్మ నన్ను ముందుకు వెళ్ళమనే చెప్తుంది. కానీ తను ఎంత చెప్పినా నేను డిప్రెషన్ లో నుంచి బయటికి రాలేకపోయాను. ఇప్పుడు మీరు రెచ్చగొట్టారు చూసారా, ఇప్పుడు ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి వచ్చేసాను.